ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లిం సోదరులందరూ గమనించి, మరి ఈ కుల సంఘాల నాయకులందరూ గమనించి, ఈ సర్ర ప్రక్రియ జరిగేటటువంటి విధానంలో ప్రతి ఒక్కరికి మన జాతి బిడ్డలకు తెలియజేయాలి. సర్ర వల్ల మనకు నష్టం జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది, మనకు ఓటు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్ర విధానంలో బిఎల్ఓ మన ఇంటికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా, మన ఓటును మనం పరిరక్షించుకోవాలా. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చాలా మంది యోధులతో ఎంతో పోరాటాలు చేసి మరి ఈ ఓటు హక్కును సంపాదించి పెట్టాడు. ఈ ఓటు హక్కు ఉన్నందువల్లనే ఈ దేశంలో ఇప్పటికి కూడా అగ్రకులాల వారు, మరి ధనికులు, పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, బడాబడా పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆ ఎలక్షన్ సమయంలో మన భుజాల మీద చేతులు వేస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు, మన యొక్క కాలనీలో ప్రదక్షిణలు చేస్తున్నారు, కేవలం ఓటు కోసం మాత్రమే. అందరికీ నా ఉద్యమ అభినందనలో. మరి ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా ఈరోజు SIR సర్ అనేటటువంటి ప్రక్రియ నడుస్తుంది. ఇది మీ అందరికి తెలిసినటువంటి విషయమే. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి కార్యక్రమం. అంటే ముఖ్యంగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ అనేటటువంటి ఈ యొక్క విధానాన్ని మన కేంద్ర ప్రభుత్వం మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానంలో మరి ముఖ్యంగా మనం అందరం గుర్తుంచుకుందాం. ఈ సర్ర కార్యక్రమంలో మీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. మనకు మన భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని వాస్తవంగా రెండుగా విధాలుగా ఉంటుంది. ఈ ఉత్తర భారతదేశంలో అందరూ కూడా హిందువులు ఎక్కువగా ఉంటారు. వాస్తవానికి 75-80% మెంబర్స్ అందరూ కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు ఈ ఉత్తర భారతదేశంలో. ఈ దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అందరూ అనుకూలంగా ఉంటారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఈ కేంద్రంలో మూడోసారి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈ బీజేపీ పార్టీ కులతత్వం, మతతత్వ పార్టీ, బజరంగ దళ అనుబంధ సంస్థ పార్టీ, మనువాదుల పార్టీ, ఇక్కడ విభజించి పాలించని సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ, అంబేద్కర్ వాదానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీకి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా వ్యతిరేకంగా ఉంటారు. మీరు గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదాహరణకు తీసుకుంటే బీజేపీ పార్టీ లేదు, తమిళనాడులో అసలు లేదు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో వాస్తవంగా 1% 2% ఓట్లు కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి పడవు. ఈ బీజేపీ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతోటి, ఒక ఎత్తుగడతోటి, ఒక ప్లాన్ తోటి ఈ సర్ర అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సర్ర వల్ల ఏం జరుగుతుందంటే, ఈ బిఎల్ఓ అనేటటువంటి వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి ఓటును అడిగి, ఈ ఓటును అడిగినటువంటి సమయంలో ఆధార్ కార్డు జెరాక్సు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఆ తర్వాత మీకు మీ ఓటు 2002లో ఎక్కడున్నది, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటును మీరు ఆ నెంబర్ చెప్పండి అని తికమక పెట్టేటటువంటి ఉద్దేశంతో అడుగుతాడు. మరి అంతేకాకుండా మీ ఇంట్లో చనిపోయినటువంటి వ్యక్తి ఉంటే ఈ వ్యక్తి ఓటును తొలగిస్తాడు. లేదా మీ ఇంట్లో ఎవరికైనా 2 చోట్ల ఓటు ఉంటే ఒక ఓటును తీసేసి ఒక ఓటును కన్ఫర్మ్ చేస్తాడు. ఈ విధానంలో ఈ 2002లో ఓటు ఎక్కడ ఉంది, అప్పుడున్నటువంటి ఓటు నెంబర్ చెప్పండి అని అడిగి తికమక పెట్టేటటువంటి సమయంలో 2002 నుంచి ఇప్పుడు దాకా మీరు తీసుకున్నట్లయితే చాలా చోట్ల జిల్లాల పునర్విభజీకరణ జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజీకరణ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మన భారతదేశంలో మీరు తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లిం సోదరులకు పక్కా గృహాలు చాలా మందికి, నాకు తెలిసి 80% మందికి పక్కా గృహాలు ఉండవు. ఈ యొక్క 2002లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాను భద్రపరచుకోవడానికి సరైనటువంటి ఇంట్లో సరైనటువంటి వస్తువులు ఉండవు, భద్రపరుచుకునేటటువంటి ఉండవు. 2002 ఓటర్ల జాబితా నెంబరు దాదాపుగా 90% మందికి తెలియదు, వీళ్ళు మర్చిపోయి ఉంటారు. ఈ విషయంలో ఇక్కడ ఈ సర్ర జరిగేటటువంటి విధానంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే, మీ ఓటును తొలగించే అవకాశం ఉంది, మీ ఓటును రద్దు చేసే అవకాశం ఉంది. 2002లో మీ ఓటర్ల జాబితా లేకపోతే మీ ఓటును మరి రద్దు చేసే అవకాశంగా ఈ సర్ర కార్యక్రమాన్ని నడిపాడు. ఇక్కడ పక్కా ప్రణాళిక ఏంటంటే, ఎలాగో ఉత్తర భారతదేశంలో మనమే విన్ అవుతామో, మనకే మెజార్టీ ఉంది బీజేపీ పార్టీ. దక్షిణ భారతదేశంలో మనం ఎన్ని కొట్టుకున్నా కూడా మనకు ఓట్లు పడవు, అక్కడ మనకు ఓట్లు వేయరు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఓట్లను తొలగించే విధానం చేస్తే ఈ సర్ర ప్రక్రియ ద్వారా అప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మరి ఓట్లు తగ్గుతాయి. అప్పుడు మళ్ళా మనం 2029లో కూడా ఈ దేశంలో మరి 4వసారి మనం ఈ దేశాన్ని అధికారాన్ని చేపట్టచ్చు అనే ఒక పక్క ప్రణాళికతోటి బీజేపీ పార్టీ మరి ఈ విధంగా సర్ర కార్యక్రమాన్ని పెడుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి, ఎందుకంటే ఈ దక్షిణ భారతదేశంలో ప్రజలందరూ వాస్తవంగా అంబేద్కర్ గారి వారసులు, ఈ దేశ మూలవాసులు, రాజ్యాంగ పరిరక్షకులు,
ప్రజాస్వామ్యవాదులు. మరి మీరందరూ గమనించుకోండి. వాస్తవంగా సర్ర ప్రక్రియ వల్ల మనకు నష్టం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం సోదరులందరూ గమనించి, మరి ఈ కుల సంఘాల నాయకులందరూ గమనించి, ఈ సర్ర ప్రక్రియ జరిగేటటువంటి విధానంలో ప్రతి ఒక్కరికి మన జాతి బిడ్డలకు తెలియజేయాలి. సర్ర వల్ల మనకు నష్టం జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది, మనకు ఓటు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్ర విధానంలో బిఎల్ఓ మన ఇంటికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా, మన ఓటును మనం పరిరక్షించుకోవాలా. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చాలా మంది యోధులతో ఎంతో పోరాటాలు చేసి మరి ఈ ఓటు హక్కును సంపాదించి పెట్టాడు. ఈ ఓటు హక్కు ఉన్నందువల్లనే ఈ దేశంలో ఇప్పటికి కూడా అగ్రకులాల వారు, మరి ధనికులు, పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, బడా పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆ ఎలక్షన్ సమయంలో మన భుజాల మీద చేతులు వేస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు, మన యొక్క కాలనీలో ప్రదక్షిణలు చేస్తున్నారు కేవలం ఓటు కోసం మాత్రమే. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి ఓటుని, ఈ ఓటు విలువ మీ అందరికి తెలుసు. సర్వసాధారణమైనటువంటి వ్యక్తికైనా ఒకే ఓటు, ఒకే వాల్యుయేషను. మన దేశానికి ప్రప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతికైనా ఒకే ఓటు, ఒకే వాల్యుయేషను. ఓటుకు ఉన్నటువంటి విలువను గమనించుకొని ఈ ఓటును తొలగించే ప్రక్రియ చేస్తున్నటువంటి సర్వ విధానంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని మీరందరూ గ్రహించుకొని మన జాతి బిడ్డలందరికీ తెలియజేసి ఓటును ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మరి మాల మహానాడు తరఫున తెలియజేస్తాం.